బ్రహ్మాండమైన చౌకబేరం. ముందరగా కిరణ్ తుమ్మల గారు, వ్యాపారవేత్త కొత్త గణాంకాల గురించి మీరేం మాట్లాడతారు? సార్ అంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఒక CEO లాగా ప్రవర్తిస్తున్నారు అని మనం అందరికీ ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, ఇంకా మాట్లాడుకుంటాం. అంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దాంట్లో ఇది ఒకటి. అంటే $5 మిలియన్ పే చేస్తే మీకు US సిటిజన్షిప్ ఇస్తాను అనేది. ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇంతకు ముందు కూడా EB-5 కేటగిరీ ఒకటి ఉంది. EB-5 కేటగిరీ కింద మన ఇండియన్ నుంచి చాలా మంది, అంటే ఎస్పెషల్లీ గుజరాత్, పంజాబ్ నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి మోటల్స్, హోటల్స్ అట్లాంటివి పెట్టుకుంటారు. దాంట్లో ఉన్నది ఏంటంటే, మీరు అంటే ఒకప్పుడైతే 800K అంటే 800,000 కనుక ఇన్వెస్ట్ చేస్తే, $8 లక్షల కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేవాడు. ఆ తర్వాత 2 ఏళ్ల వరకు చూసి 2 ఏళ్లలో మీరు ఇక్కడ 10 మందికి శాశ్వతమైన ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, అంటే వాళ్ళ జీతాలు అన్ని గుడ్ స్టాండింగ్ లో ఉంటే మీకు సిటిజన్షిప్ ఇవ్వడానికి ఆ పాత్ అంతా ఏర్పాటు చేసేవాడు. అది ఇంతకు ముందు ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే, దాంట్లో కొన్ని రకమైన లోపభూయిష్టంగా అయితే నడుస్తుందండి. అదేమి అంత క్లియర్ గా ప్లెయిన్ గా అయితే లేదు. సో అది నడుస్తున్నప్పుడు ట్రంప్ ఒకటేసారి ఈ 5 మిలియన్ అని ఎందుకు అన్నాడు అనేది నాకైతే ఐడియా లేదు సార్. అంటే అంటే ఐడియా లేదు ఎందుకంటానంటే, అది ఇంకా ప్రాపర్ గా జీవో లాగా మొత్తం గవర్నమెంట్ ఆర్డర్ లాగా ఇంకా రాలేదు. ఒకటి ప్రెస్ మీట్ లాగానే వచ్చింది, కానీ మొత్తం రావలేదు. అవుతుంది కూడా, అవుతుందేమో. కాకపోతే ఇది కొత్తగా మొదలైంది కాదు. 1990 నుంచి ఈ EB-5 వీసా అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ చాలా మంది వస్తున్నారు. ఈవెన్ మన ఇండియన్స్, మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది జనరల్ స్టోర్ పెట్టుకుందాము, జనరల్ స్టోర్ లో కూడా 10 మందిని పార్ట్నర్గా పెట్టుకుని 600K 800K ఇన్వెస్ట్ చేసి ఒక 10 మందిని ఎంప్లాయ్మెంట్ లో చూపించి ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఇది ఒక అడ్డదారి లాగా అయిపోయింది. ఈ దారిని కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈ 5 మిలియన్ అనేది మన ఇండియాలో మన విద్యార్థులకి, మన ఎంప్లాయీస్ కి పనికొచ్చేది కాదు. ఎందుకంటే మనం చాలా పేద దేశంలోంచి వచ్చాము. పేద దేశం కాబట్టి మనకి అంత ఉండేది కాదు. అంటే ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు, అంటే చాలా పేద దేశం అని అనకూడదేమో కిరణ్ గారు. ఇప్పటికే 1,00,000 మంది దాకా క్యూ కట్టారట గోల్డ్ కార్డు కోసం. ఏముంది, అమెరికన్ పౌరసత్వం వస్తుంది, వెళ్ళిన 2 ఏళ్లలో ఎక్కడో ఒక చోట నుంచి ఎక్కడైనా గవర్నర్ గానో సెనేటర్ గానో కంటెస్ట్ చేయడానికి ఏ 2 పార్టీల్లో ఎవరో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే చాలు, అక్కడ కూడా మన రాజకీయ ప్రభావాన్ని విస్తరించుకుందాం అనే ఆలోచనలో చాలా మంది, 1,00,000 మంది కనీసం ఉంటారండి భారతదేశాన్ని అప్లై చేసుకునే వాళ్ళు. ఇది చాలా అన్ఫార్చునేట్ సార్. అంటే ఇండియా నుంచి ఒకప్పుడు మాలాగా పేద, అంటే మిడిల్ లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళమే బయటకు వచ్చేవాళ్ళం. ఎందుకంటే మనకి అంటే అమెరికా కానీ, దుబాయ్ కానీ ఇక్కడికి వెళ్తే మన రూపాయి అక్కడ ₹5 ₹10 అవుద్ది, లేకపోతే అమెరికాకి వస్తే ₹40 అవుద్ది, $40 అవుద్ది. మనం సంపాదించుకుంటే కొంచెం తొందరగా పెరగవచ్చు అనే మూడ్లో వచ్చేవాళ్ళం. అన్ఫార్చునేట్లీ గా పోయిన 10-12 ఏళ్ల నుంచి మనం చూస్తుంది ఏంటంటే, ఎక్కువ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వాళ్ళు పిల్లలు కూడా అమెరికాకి అటు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇవాళ రోజున మన ఎక్స్టర్నల్ మినిస్టర్, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, జయశంకర్ గారు 2 పిల్లలు అమెరికాలోనే ఉన్నారు, అమెరికా పౌరులే. సో అంటే మీరు ఎంపీలు, మినిస్టర్లు చూసుకున్నా కూడా, అంటే కేవలం పార్లమెంట్ లో చూసుకుంటే కనీసం 200 నుంచి 250 మంది మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ వాళ్ళ పిల్లలు అమెరికన్ పౌరసత్వం కానీ లేదా వివిధ దేశాల పౌరసత్వంలో ఉన్నారు. ఇది చాలా అన్ఫార్చునేట్. అది ఇండియాకి, అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఇండియా సెల్ఫ్ సస్టైనింగ్ అన్ని అనుకుంటున్నారు, కానీ మన దగ్గర ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళు పారిపోతున్నారు, డబ్బులు లేని వాళ్ళు పారిపోతున్నారు, అందరు పారిపోతున్నారు. ఇది ఏదో కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇండియాకు ఉంది. ఇక అమెరికాలో ఈ గ్రీన్ కార్డ్ అనేది, అంటే ఈ 5 మిలియన్ ఇచ్చిన నేరస్తుల్ని, నేరగాళ్ళని తీసుకుంటారని నేను చెప్పను. ఎందుకంటే నా ప్రశ్న కరెక్ట్ గా అక్కడే వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ చెక్ పేరుతోటి ఎయిర్పోర్ట్ లో నానా హంగామా సృష్టించి షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ చేత బూట్లు కూడా ఇప్పించిన అమెరికా రేపు పొద్దున $5,000 మిలియన్ ఇస్తానంటే దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ కూడా అవకాశం ఇస్తుందా గోల్డ్ కార్డు కోసం? ఇవ్వదు సార్. అంటే దీంట్లో 2 రకాలుగా ఉంటాయండి. ఎప్పుడైనా కానీ, ఇప్పుడు మీరు ఇండియా నుంచి అప్లై చేసుకున్నప్పుడు ఇండియాలో మీకు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. ఈవెన్ నేను అమెరికాకు వచ్చినప్పుడు కూడా నా మీద కూడా కాస్త కూస్తో బ్యాక్గ్రౌండ్ చెక్ అవుతుంది. అవ్వకుండా ఏమి మాకు ఇదేమి ఇవ్వదు. సిటిజన్ గ్రీన్ కార్డులు కానీ ఇక్కడికి ఏమి ఇవ్వదు. సో బ్యాక్గ్రౌండ్ చెక్ డెఫినెట్ గా ఉంటుంది, అన్ని నియమాలకు సంబంధించి ఉంటుంది. ఈ ట్రంప్ చెప్పేది ఏంటంటే, ఒక ప్యూర్ గా ఒక వ్యాపారవేత్త లాగా ఇక్కడ ఇంతకు ముందు ఈ 800,000 ఇస్తే మీకు వీసా ఇస్తాము అలాంటి ఇచ్చినప్పుడు కొన్ని అడదారులు తొక్కుతున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గర 800K ఉంది, వాసు గారు మీరు వచ్చేయండి, మీకు 800K నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి నేను ఏదో కంపెనీ పెట్టి మిమ్మల్ని తీసుకొస్తున్నాను ఇక్కడికి. మీరేమో ఇక్కడ ఉండి నా జనరల్ స్టోర్నో లేకపోతే నా హోటల్నో మీరు మేనేజ్ చేస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత మీ గ్రీన్ కార్డ్ వస్తుంది, మీకు అన్ని బాగుంటే మీరు పెరుగుతున్నారు. సో ఈ అడ్డదారులు తొక్కకుండా, ఇదేదో మనకి దేశానికి ఏమి బెనిఫిట్ రావట్లేదు, ఇక్కడ 10 మందికి జాబులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదే ఒకటేసారి నేను ఆ బార్ని పెంచేశాను అనుకోండి, ఇప్పుడు హై జంప్ 10 ఫీట్ల 10 ఎక్కేవాడే నాకు ఇక్కడ రావాలి అన్నప్పుడు ఆ పరిస్థితి తగ్గిపోద్ది.
సో ఇప్పుడు 5 మిలియన్ పెట్టి ఇక్కడ అమెరికాకు వచ్చినోడు అంటే వాడి దగ్గర ఆ 5 మిలియన్ అనేది 1% అవుతుంది ఎప్పుడైనా కానీ. మనం అంతవరకే రిచ్ పీపుల్ రిస్క్ తీసుకుంటారు. ఓ ఇది 1% కదా, మనం అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవచ్చు టైంలో. ప్లస్ 100% సార్, అమెరికాకి చాలా మంది గొప్ప వాళ్ళు కూడా వస్తున్నారు. రిచ్ పీపుల్ ఆఫ్ ఇండియా కూడా మైగ్రేట్ అవుతానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడు సార్ మనకు తెలియక ముందే పురంధరేశ్వర గారి పిల్లలు ఇద్దరు అమెరికాలోనే పుట్టారు, ఎందుకంటే అమెరికా పౌరసత్వం కోసం. ఇప్పుడు మీ సినిమా యాక్టర్ నాగార్జున గారి అబ్బాయి అఖిల్ కూడా అమెరికాలోనే పుట్టాడు పౌరసత్వం కోసం. సో మనం అంటే ఈ అడ్డదారులు కానీ వివిధ రకాలుగా అడ్డదారులు దొక్కి అమెరికాకు రావడం అనేది ఇది కొత్త కాదు. సో కాకపోతే ఇప్పుడు ట్రంప్ చేసిన దాంట్లో మీరు అన్నట్టు 5 మిలియన్కి పౌరసత్వం అమ్ముకుంటారా అంటే అది అన్ఫార్చునేట్. ఇక్కడ కూడా బాగా ట్రోల్ అవుతున్నాడు. ట్రోల్ అవ్వకుండా ఏం లేడు. కాకపోతే అంటే ఆయన చూసేది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది వచ్చి అంటే లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా వచ్చి లీగాలిటీ చేసుకుంటున్నారు. దీనివల్ల మనకి అక్కర్లేని జనాభా కూడా వస్తుంది. వీళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు, వీళ్ళు వచ్చి స్టోర్ మెయింటెనెన్స్ లేదా హోటల్ మెయింటెనెన్స్ లాంటివి చేస్తున్నారు. ఇలాంటివి కాకుండా ప్యూర్ గా బిజినెస్ ఇంటెంట్ తో వచ్చే EB-5 వాళ్ళని పిలుద్దాము. వాళ్ళకి ఈ 5 మిలియన్ కనుక ఇట్లా ఒకసారి ఇట్లా క్యాష్ కొట్టగలిగారు అంటే వాళ్ళ దగ్గర ఇంకెక్కువే ఉండొచ్చు. మీరు ఇంకో రకంగా చూసుకుంటే సార్, అంటే ఇప్పుడు అమెరికాకి మేము అందరం వచ్చినప్పుడు ఏమనుకుంటాం అంటే మేము ఫస్ట్ 5 years మనకి H1 గ్రీన్ కార్డులు అవి ఉండవు కాబట్టి H1 మీద ఉంటాం కాబట్టి రూపాయి మిగుల్చుకుంటాం సార్. రూపాయి మిగుల్చుకుని ఇండియాలో ఏదో ఒక రకంగా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటాం. ఎప్పుడైతే మా గ్రీన్ కార్డులు సిటిజన్షిప్లు వస్తున్నాయో మా డబ్బులన్నీ మేము వెనక్కి తెచ్చేసుకుంటాం ఇండియా నుంచి కూడా. నేను అందుకని అమెరికాకు వచ్చే 90% యువతతో చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని డాలర్లు సంపాదించినా అమెరికా వడ్డీతో సహా ఇండియా నుంచి ఆ డాలర్లని తెచ్చుకుంటుంది వెనక్కి. అమెరికా డాలర్లు ఏ దేశంలోనూ మిగలవు. ఎందుకంటే అమెరికాలో బతకటం అనేది ఒక స్వర్గం లాగా తయారైపోయింది, ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ గా తయారైపోయింది. ఇప్పుడు నేను 2003, 2004లో సంపాదించిన డబ్బులతో ఇండియాలో కొనుక్కున్న ఆస్తులు ఇప్పుడు అమ్ముకుని ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కాకపోతే మోడీ గారు కొన్ని ఇబ్బందులు పెడుతున్నాడు, కొన్ని ట్యాక్స్లు అంటున్నారు, కొన్ని ఎక్స్ట్రా అంటున్నారు, కొన్ని అంటే ఇది మాకు షార్ట్ టర్మ్ గెయిన్ అంటున్నారు, లాంగ్ టైం గెయిన్ అంటున్నారు, మాకు అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ అవి ఏమి ఇవ్వట్లేదు. అలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, ఇక్కడ నుంచి నేను డాలర్ పంపించుకున్నప్పుడు ₹43, ₹40, ₹39 పంపించాను డాలర్. ఇవాళ రోజు 85, 87 అయింది. నేను ఆగితే ఇంకా ఎక్కువ అవుతుందేమో అనేది నా ఇబ్బంది. సో దాంతో ఎంత తొందరగా బయటపడాలా అనే మూడ్లోనే నేనున్నాను. కనీసం నాలాగా ఆలోచించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. రైట్. కిరణ్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం.